హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఫుడ్ లవర్ ఛానల్. ఫస్ట్ మీరు వీడియో చూడబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫుడ్ లవర్ ఛానల్ అండ్ షేర్, వాచ్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మా ఫుడ్ లవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. ఫస్ట్ ఈరోజు రెసిపీ ఏంటంటే పల్లి పకోడీ. పల్లి పకోడీ ఎలా తయారు చేయాలి, వాటికి ఏమేమి వస్తువులు కావాలి, ఎట్లా ఉందనేది ఈరోజు మనం చూద్దాం. ఈలోపు మీరు వీడియో చూడండి. ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గంటసింబల్ మాత్రం నొక్కండి. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. పల్లీ పకోడీకి కావాల్సిన పదార్థాలు, మనం ముందుగా పల్లీల్ని ఒక పాత్రలో వేసుకోవాలి. తర్వాత 2 ఎగ్స్ తీసుకోవాలి. 2 ఎగ్స్ని ఇలా ఆ పల్లీలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వీటిలోకి శనగపిండి పావు కేజీ అంత కాకుండా కానీ తగినంత శనగపిండిని మనం వాటితో పాటు మిక్స్ చేయాలి. దాంతోపాటు కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేయాలి. యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలా చక్కగా కలుపుకోవాలి. ఇవి మనం ఇలా మిక్స్ అయ్యేలా చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం లైట్గా కలర్ కోసం కొంచెం లైట్గా పసుపు, ఓన్లీ కలర్ కోసం మంచిగా జీలకర్ర, లైట్గా కారం, తగినంత ఉప్పు, మసాలా కొంచెం వేసి చక్కగా మిక్సింగ్ చేయాలి. పెనంలో మనం ఆయిల్ వేసుకొని వేడి చేయాలి. పెనంలో నూనె వేగినట్టుంది. మనం పల్లి పకోడీని ఇప్పుడు పెనంలో నూనెలో వేయాలి. పకోడీ చేపినామా బొరగతోటి ఏం అవసరం లేదు కదా, ఇప్పుడు చేసినారు. పకోడీ వేగనేయాలి. చక్కగా ఎర్రగా వేగిన తర్వాత వాటిని బయటికి తీయాలి. గిన్నెలో ఇలా చక్కగా వేగనీయాలి. ఓకే, వేడి వేడి శనగ పల్లి పకోడీ రెడీ. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నాగి టేస్ట్ చేద్దాం ఒకటి.
ఎలా ఉంది? సూపర్. థ్యాంక్ యూ. వెదర్ కూలుకున్నప్పుడు వేసుకుని చాలా బాగుంటాయండి. మీరు ఇంట్లో కూడా మీరు కూడా ట్రై చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయడం ఫుడ్ లవర్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫుడ్ లవర్స్.